ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు స్కూల్ ఫోబియోస్, స్కూల్ అన్నా కాలేజ్ అన్నా కొంతమందికి భయం. వారు నిజంగా స్కూల్ పట్ల అనాసక్తిగా భయంగా ఉన్నారో చక్కగా ఆలోచించాలి. ఈ స్కూల్ ఫోబియో ఇలాగే కానీ కంటిన్యూ అయితే వారికి ఒక రకమైన డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. చైల్డ్ డిప్రెషన్ అనేది స్టార్ట్ అవడానికి అవకాశం ఉంది. అందుకని స్కూల్ ఫోబియా అంటే కొంతమంది స్కూల్కి పోవడానికి భయపడుతుంటారు, మ్యాథ్స్ అంటే భయపడుతుంటారు, క్లాస్ రూమ్స్ అంటే భయపడుతుంటారు. దీన్ని వారు ఓవర్కమ్ చేసుకునే టెక్నిక్స్ ఉన్నాయంటే డెఫినెట్గా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయి అభిరుచుల్ని గమనించండి, లేదా మీ పాప బాబు యొక్క అభిరుచుల్ని గమనించండి. రెండు, వారు స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదో మీరు బాగా విశ్లేషించండి. దానికి కారణం కనిపెట్టాలండి. ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్ కనిపెట్టాలి. ఈ రీజను టీచర్ల టీచింగ్ సరిగ్గా లేదా, లేదా కోప్పడుతున్నారా, లేకుంటే ఫ్రెండ్స్ సరిగ్గా లేరా, లేదా వీడిలో వ్యక్తిత్వంలో కరెక్టు లేదా, వీడిలో పర్సనాలిటీలో చేంజ్ ఉందా, ఇవన్నీ గమనించి తల్లిదండ్రులు అనాలిసిస్ చేయాలి. తర్వాత టీచర్ల దగ్గర నుంచి కూడా రిపోర్ట్ తీసుకోండి. తర్వాత కొంతమందిలో స్కూల్కి వెళ్ళాలంటే భయం ఉండడానికి కారణం ఏంటంటే సబ్జెక్టు అవగాహన లేకపోవడం, అది అర్థం కావట్లేదు, ఎక్కట్లేదు. ఇంకొంతమంది సెల్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేసి ఇంట్లో అలవాటు అయిపోయి స్కూల్కి వెళ్ళాలంటే బోర్ కావాలి. ఇటువంటి ఏ రకమైనవి వచ్చినా కూడా వారికి ధైర్యం ఇవ్వండి, భరోసా ఇవ్వండి. సెల్ ఫోన్ కన్నా రీప్లేస్మెంట్స్ వేరే ఇవ్వండి. స్కూల్లో టీచర్స్ కూడా వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టుగా మాట్లాడే విధంగా కమ్యూనికేషన్ నేర్పండి. ఇవన్నీ ఒకవేళ వీటి నుంచి ఇంకా బయటపడలేదంటే ఎక్స్ట్రాడినరీ థెరపీస్ ఉంటాయండి, మైండ్ థెరపీస్ ఉంటాయి. మ్యాక్సిమం వాడికి ఆ భయం ఉందంటే భయము, ప్యానిక్, గుండె దడ నుంచి ఓవర్కమ్ చేసుకొని స్కూల్కి వెళ్ళడానికి హిప్నోథెరపీ, బిహేవియర్ థెరపీలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ, మీ డాక్టర్ సురేష్ బాబు.